హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అనార్కలి కుర్తీ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. ముందుగా మనం లైనింగ్ పీస్ మెయిన్ క్లాత్ మీద అయితే నేను పిన్స్ అరేంజ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది 12 పీసెస్ అనార్కలి కుర్తీ, అంటే ఫ్రంట్కి 6 పీసెస్, బ్యాక్కి 6 పీసెస్ అయితే ఈ డ్రెస్కి వస్తుంది. మనం పీసెస్గా అంటే క్రాస్ లంగా పీసెస్ ఎలా కట్ చేస్తామో అదే విధంగా నేను ఈ డ్రెస్కి అయితే కట్ చేశాను. దీనికి బాడీకి ఫ్రంట్ అయితే నేను కరువు షేప్ అయితే ఇచ్చానండి. ఈ కరువు షేప్ ఇవ్వడం వల్ల డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంటుంది. మనం లైనింగ్ మొత్తం ఈ విధంగా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అయితే మనం మొత్తం కట్ చేసేసుకోవాలి. నేను నెక్కి అయితే లీఫ్ షేప్ అయితే కటింగ్ అయితే చేశానండి. దీనికి బకరం వేయట్లేదు. బకరం లేకుండా లీఫ్ షేప్ అనేది క్రాస్ పీసెస్తో ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ విధంగా మనం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత పీస్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను లైనింగ్ మొత్తం జాయిన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి మొత్తం లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మొత్తం కూడా నేను పిన్స్ అనేవి 2 పార్ట్స్కి కూడా పిన్స్ పెట్టుకున్నాను. ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది జారకుండా ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత మనం లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా నీట్గా అయితే వస్తుంది. మనం ఈక్వల్గా కట్ చేసామంటే మనకి సరిపడా రాదండి. అందుకని ఎప్పుడు కూడా మనం ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ పీస్ మొత్తం కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. దీన్ని తీసేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీట్గా నేను 2 పార్ట్స్ కూడా నేను రెడీ చేసాను. ఈ పిన్స్ అనేవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కలిసి నేను ఒక్కొక్క దానికి జాయిన్ చేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం 6 కలిసి కూడా ఒకదానికొకటి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్కి 6 కలిసి జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. లేదంటే మనం 1 స్టిచ్ చేసామంటే కలిసి అనేవి ఊడిపోతాయి. 6 పీసెస్ కూడా ఒకదానికొకటి ఈ విధంగా పైన పెట్టుకుని జాయిన్ చేసుకోవాలండి. నేను దీనికైతే 3 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది స్పేస్ సిల్క్ శారీ అంటారు కదా, ఇది 3 మీటర్స్ అయితే పన్నా పెద్దగానే ఉంది. మనకి దీంట్లోనే బాడీ పార్ట్కి అండ్ బాటమ్ పార్ట్కి కూడా వచ్చేసింది. బాడీ పార్ట్కి కావాల్సిన పీస్ అయితే తీసుకున్నాను. హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేకుండానే నేను హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ లాగా అయితే నేను స్టిచ్ చేస్తానండి. ఈ విధంగా నేను హ్యాండ్స్ కూడా చాలా ట్రెండింగ్ మోడల్గా అయితే ఉన్నాయి. నేను స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుందండి డ్రెస్ అనేది. చూడండి ఫ్రెండ్స్, దీనికి 6 పీసెస్ కూడా ఒకదానికొకటి జాయిన్ చేసేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉండే పీసెస్ బాటమ్ సైడ్కి కింద వైపుకి పెట్టుకోవాలి. క్రాస్గా ఉన్న స్మాల్ పీస్ అనేది పైకి పెట్టుకుని అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగా నేను మొత్తం 6 పీసెస్ కూడా ఒకదానికొకటి జాయిన్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్కి విడిగా, బ్యాక్ పార్ట్కి విడిగా అయితే నేను జాయిన్ చేసుకుంటున్నానండి. మనం సెపరేట్గానే జాయిన్ చేయాలి. మొత్తం పీసెస్ ఫ్రంట్కి బ్యాక్కి కలిపి మాత్రం జాయిన్ చేయకూడదు. ఈ 6 పీసెస్ ఈ విధంగా నేను స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. చూసారా, సాటిన్ టైప్లో ఉందండి ఇది. దీన్ని నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు నార్మల్ డ్రెస్సులు చూసారు కదా, ఇదైతే ఈ విధంగా వచ్చింది. మనకి 6 కలీసే కాకుండా ఇది 12 కలీస్ పీసెస్ కుర్తీ కదా, మనం ఇంకా ఎక్కువ పీసెస్ కావాలన్నా కూడా కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. 4 మీటర్స్ తీసుకుంటే మనకి కలీస్ అనేవి ఎక్కువ వస్తాయి. మనం ఎక్కువ కలీస్ కావాలనుకుంటే క్లాత్ 4 మీటర్స్ అయితే ఉండాలి. ఆ విధంగా మనం 26 కలీస్ 22 కలీస్ అలా కూడా మనం తీసుకుని స్టిచ్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను కలిసి మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఉంది. దీనికి మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. లైనింగ్ కటింగ్ కూడా మీకు ఆల్రెడీ నేను కటింగ్లో చూపించాను. దీనికి ఇంకొక పార్ట్కి కూడా నేను బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా కట్ చేసాను. చూడండి ఫ్రెండ్స్, క్రాస్ పీసెస్ 1.5 ఇంచ్ ఉండేలాగా ఇలా క్రాస్ పీసెస్ తీసుకోవాలి నెక్కి. నేను బ్యాక్ పార్ట్కి అయితే ఈ కలీసు
జాయిన్ చేయడం అనేది చూపించలేదు. ఇంకా ఆల్రెడీ ఫ్రంట్కి చూపించాను కదా, సేమ్ అదేవిధంగా బ్యాక్ కూడా 6 పీసెస్ జాయిన్ చేసేసుకోవాలి. మనకి నెక్ పీసెస్ ఎన్ని కావాలి, 1.5 ఇంచ్ ఉండేలాగా మనకి లైనింగ్ పీస్ అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇది ఒకదానికొకటి క్రాస్ పీసెస్ జాయిన్ చేసుకోవాలి. దీన్నే మనం నెక్ పీస్కి ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత సైడ్ మనం చిన్న ఫోల్డింగ్ అయితే చేసి దీన్ని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం నెక్ పీస్కి ఎంత సరిపోతుందో అన్ని పీసెస్ జాయిన్ చేయాలండి. ఈ విధంగా పీసెస్ అన్నీ జాయిన్ చేసిన తర్వాత సైడ్ మనం ఒక స్టిచ్ అయితే మనం ఫోల్డింగ్ చేసి వేసుకోవాలి. సైడ్ చూడండి, నేను ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇది పీసెస్ రాకుండా ఇలాగ వన్ సైడ్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది నెక్కి జాయిన్ చేసినప్పుడు మనకి పీసెస్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ విధంగా క్రాస్ పీసెస్కి వన్ స్టిచ్ అయితే మనం ఫోల్డ్ చేసి వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా మనం నెక్కి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. పక్కన పీస్ వేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం క్రాస్ పీసెస్తో నెక్ రౌండ్స్ అనేవి మోడల్స్ అనేవి కూడా తిప్పుకోవచ్చు అండి. ఏ మోడల్కైనా మనం క్రాస్ పీస్ అయితే మనకి తిరుగుతుంది. ఎక్కడైనా హెచ్చు తగ్గులుగా ఉంటే దాన్ని నీట్గా అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే నేను కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి కదా పీసెస్, దాన్ని లైన్గా అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మెడ దగ్గర కూడా వంకర వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మనకు ఎక్కడైతే బాగాలేదో క్లాత్ దాన్ని ఈక్వల్గా మనం మొత్తం కట్ చేసుకోవాలండి. నేను ఈ విధంగా పీస్ అంతా కూడా నీట్గా కట్ చేశాను. ఇప్పుడు నెక్కి ఎలా వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకుని ఎక్కడైతే షేప్ తిరుగుతుందో ఆ షేప్ తిరిగేదాకా ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకోవాలి. ఫ్రిల్ పెట్టడం వల్ల మనకి నెక్ డిజైన్ అనేది తిరుగుతుందండి. ఫ్రిల్ పెట్టకపోతే ఆ షేప్ రాదు. నేను ఇక్కడ రావాక్ షేప్ కుట్టాను కదా, మొత్తం కూడా ఫ్రిల్స్ పెడతా కుడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి రౌండ్ షేప్ రావాలి కాబట్టి ఆ రౌండ్ షేప్ వచ్చే విధంగా మనం ఈ లైనింగ్ ఈ క్రాస్ పీస్ని ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకుంటూ కుట్టాలి. అలా ఫ్రిల్ పెట్టి కుట్టడం వల్ల మనకి నెక్ షేప్ అనేది ఏ షేప్లో డిజైన్ చేసామో అదే షేప్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు దీనికి టక్స్ అయితే ఇచ్చుకోవాలి, ఒక్కొక్క కటింగ్ అయితే ఇవ్వాలండి, లేకపోతే టర్న్ చేసేటప్పుడు తిరగదు. నెక్ మొత్తం ఇలాగా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈజీగా తిరిగేస్తుంది కదా. మనం అదే స్ట్రైట్ పీస్ అయితే మనకి అలా నీట్గా రాదు. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయాలి. నెక్ మొత్తం కూడా చూడండి షేప్ ఎలా వచ్చిందో, సేమ్ లీఫ్ షేప్లోనే వచ్చింది కదా. మనం అలా ఫ్రిల్స్ పెట్టడం వల్ల మనకి ఆ షేప్ అనేది బాగా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ నెక్ ఎలా వచ్చిందో. ఈ విధంగా మనం ఫ్రిల్స్ పెట్టడం వల్ల నెక్ షేప్ అనేది ఆ విధంగా వస్తుంది. బ్యాక్ సైడ్ మనం హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ కూడా మనం ఇదే విధంగా క్రాస్ పీసెస్తో స్టిచ్ చేసేసుకోవచ్చు. దీనికి రౌండ్ తిరిగే చోట ఫ్రిల్స్ పెడితే సరిపోతుంది. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా మీరు ఎప్పుడైనా డ్రెస్ కుట్టేటప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ ఉన్న చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి నెక్ పార్ట్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది. టక్స్ ఇచ్చుకోవడం వల్ల రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఒకటి. ఇది రౌండ్ చూసారా, నెక్ రౌండ్ ఎంత నీట్గా వస్తుందో. మనం క్రాస్ పీస్తో ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల నెక్ అనేది నీట్గా చాలా బాగా వస్తుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ నెక్ కూడా మనకి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవచ్చు. ముందుగా మనం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్కి అయితే ఒక డాట్ వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ అనేవి వేసుకోవాలి. మనం బాడీ లెంత్ 14 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి 3.5 ఇంచెస్కి కానీ 3 ఇంచెస్కి కానీ డాట్ వేసుకోవాలి. అదే 15 ఇంచెస్ ఉంటే కనుక 4 ఇంచెస్ డాట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా 2 డాట్స్ అనేవి వేసుకోవాలి. డాట్స్ వేయడం వల్ల డ్రెస్ లుక్ బాగుంటుందండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని వేసుకోవచ్చు కొత్త వాళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్, నేను 2 డాట్స్ కూడా బ్యాక్ పార్ట్కి వేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం కలిసి కట్ చేసి కుట్టుకున్నాం కదా, దానికి షేప్ కూడా కట్ చేయాలి. షోల్డర్స్ రెండు జాయిన్ చేసేసుకుందాం.
షోల్డర్స్ దగ్గర ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. నేను 2 స్టిచ్చెస్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం స్టిచ్ చేసిన తర్వాత దీనికి హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి హ్యాండ్ పీసెస్. దీనికి బుట్ట మోడల్ అయితే నేను కట్ చేశాను. ఇది కటింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. దీనికి నేను లైనింగ్ వేయట్లేదండి హ్యాండ్స్కి. ఆపోజిట్ సైడ్లో అయితే నేను ఈ ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను. మనకి ఫ్రిల్స్ కోసం నేను ఒక 2.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకున్నాను కదా, ఆ 2.5కి ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఈ ఫ్రాక్కి నేను బుట్ట హ్యాండ్ అయితే పెడుతున్నాను. 2 పీసెస్కి కూడా మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. దీనికి లైనింగ్ వేయాల్సిన అవసరం లేదండి. కింద అయితే మనం చిన్న బెల్ట్ లాగా అయితే మనం స్టిచ్ చేసేయచ్చు. దీనికి కటింగ్లో మనం పఫ్ పైకి వచ్చేలాగా 2.5 ఇంచెస్ అయితే నేను పైకి తీసాను కాబట్టి పఫ్ అనేది చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకుని దీనికి లైనింగ్ అవసరం లేదు. కరెక్ట్గా కింద బెల్ట్కి అయితే నేను ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా నేను ఒక బెల్ట్ అయితే తీసుకుంటున్నానండి. 2 ఇంచెస్ ఒక్కొక్క బెల్ట్కి 2 ఇంచెస్ ఉండేలా తీసుకుని నేను ఈ విధంగా అయితే కట్ చేసాను. దీనికి పెట్టేసి మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయచ్చు. ముందుగా నేను డబుల్ ఫోల్డ్ మీద ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. స్టిచ్ వేసేసి దీనికైతే జాయిన్ చేసేస్తానండి. నీట్గా కట్ చేసుకుని దీనికి పైన పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. డబుల్ ఫోల్డ్ మీద అయితే వేసేస్తున్నాను నేను. మళ్ళీ ఫోల్డ్ చేసే అవసరం లేకుండా డబుల్ ఫోల్డ్ మీద అతికేసి దాన్ని మళ్ళీ కావాలంటే ఇంకొక ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. దాన్ని ఇంకొక ఫోల్డ్ చేసి అయితే ఇంకో స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా ఇంకొక ముందుగా డబుల్ ఫోల్డ్ మీద స్టిచ్ చేశాను కదా, దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అయితే చేసేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి. 1 ఇంచ్ బెల్ట్ ఉండేలా వస్తుంది ఇది. ఈ విధంగా అయితే వచ్చింది. ఇది స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్కి అయితే చాలా బాగుంది. ఇది మనకి షోల్డర్ దగ్గర నుంచి అయితే జాయిన్ చేసేసుకోవచ్చండి హ్యాండ్ని. 2 హ్యాండ్స్ కూడా మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఒక్కొక్క హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా డబుల్ ఫోల్డ్ మీద అయితే స్టిచ్ చేయాలి. మనం 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక పీస్ తీసుకుని ఈ విధంగా జాయిన్ చేసేస్తే సరిపోతుందండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతా తీసుకోవాలి. చూసారు కదా, దీనికి పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్కి మనం జాయిన్ చేసేసుకోవచ్చు. పఫ్ ఎక్కడ అవుతుందో అక్కడ మిడిల్లోకి పెట్టుకుని మనం హ్యాండ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనం జాయిన్ చేసుకోవాలండి. మనం ఫ్రంట్ లోత్ అనేది కూడా తీసుకోవాలి. కొంచెం లోతు తీసిన తర్వాత ఫ్రంట్కి వచ్చేలాగా లోతు తీసిన పార్ట్ ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకుని ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేయాలి. హ్యాండ్ మొత్తం కూడా దీనికి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి ఎక్కడైనా కొంచెం క్లాత్ ఎక్కువ అయితే ఇంకొక ఫ్రిల్ అయితే పెట్టుకోవచ్చండి. మన షోల్డర్ దగ్గర క్లాత్ ఎక్కువ మిగులుతుంది అనుకున్నప్పుడు ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకుంటే మనకి ఆర్మ్ డౌన్ చుట్టూ మనకి క్లాత్ అనేది సరిపోతుంది. ఈ విధంగా మనం సరి చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం హ్యాండ్కి అనేది జాయిన్ చేసేసుకోవాలండి. మొత్తం హ్యాండ్ మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఈ విధంగా మనం లైనింగ్ లేకపోయినా కానీ ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు.
ఈ హ్యాండ్స్కి మనం లైనింగ్ వేయకుండా ఉంటేనే బాగుంటుంది బుట్ట హ్యాండ్స్కి. ఈ విధంగా డబుల్ స్టిచ్ మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే నేను వేస్తున్నాను. మొత్తం ఈ విధంగా అయితే హ్యాండ్కి జాయిన్ చేసేసుకోవాలి. చూసారా పఫ్ అనేది ఎంత బాగా వచ్చిందో, ఈ విధంగా వచ్చింది కదా. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. నేను 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా అయితే నేను జాయిన్ చేస్తున్నాను. అక్కడ ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాన్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి. మిడిల్ ఎక్కడ ఉందో చూసుకుని ఫ్రంట్ వైపు లోతు వచ్చేలా పెట్టుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి. హ్యాండ్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. నాకు ఎక్స్ట్రా క్లాత్ మిగిలితే నేను ఒక ఫ్రిల్ అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం క్లాత్ మిగిలినప్పుడు అయితే మనం అలా ఫ్రిల్ పెట్టేసుకోవచ్చు. మన అనార్కలి డ్రెస్కి నేను బుట్ట హ్యాండ్స్ అనేవి పెడుతున్నాను. చూడండి మనకి ఈజీగా అవుతాయి. ఈ విధంగా హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా హ్యాండ్ స్టిచ్ చేసేసుకోవాలి. నీట్గా 2 పార్ట్స్ కలుస్తున్నాయా లేదా అనేది చూసుకుని స్టిచ్ చేయాలండి. దీనికి కూడా మనం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. టూ స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది. మనకి స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. కుట్లు ఊడిపోకుండా స్ట్రాంగ్ అవుతే స్టిచ్ అనేది ఉంటుంది. క్రాస్ పీసెస్ కుర్తీ అని కూడా అంటారండి దీన్ని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో. బుట్ట అనేది చాలా నీట్గా అయితే వచ్చింది. పఫ్ అనేది బాగా పైకి అయితే లేసింది కదా, రైజ్ అయింది. ఈ విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ వేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసి ఇప్పుడు మనం దీనికి బాటమ్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దామండి. ఆల్రెడీ స్టిచ్ చేసే ఉంచేసాం కదా, అది ఎలా స్టిచ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్. నెక్ బాగా వచ్చింది. షోల్డర్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ షేప్ చూడండి ఏ విధంగా ఉందో. ఇది లైనింగ్ పీస్. లైనింగ్ పీస్కి నేను బాటమ్ సైడ్ చిన్న ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ ముందుగా మనం కింద అంబ్రెల్లా షేప్ ఉంటుంది కదా, అంబ్రెల్లా బాటమ్ పార్ట్కి కింద వైపున అయితే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. లైనింగ్ పీస్ అండి ఇది. లైనింగ్ పీస్ మనం ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మిగిలింది ఈ విధంగా మనం బాడీకి అయితే జాయిన్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి బాడీ పార్ట్ కదా, బాడీ పార్ట్ పైన పెట్టేసి ఇది ఫ్రంట్ పార్ట్ కర్వ్ షేప్ ఇచ్చింది. నేను ఆల్రెడీ కట్ చేశాను. ఆ కర్వ్ షేప్ ఇచ్చింది అయితే ఈ విధంగా స్టిచ్ చేయాలి. దీనికి చేసేసేయాలి. చూడండి మిడిల్లోంచి మనం జాయిన్ చేయాలి. మిడిల్కి పెట్టుకుని ఈ విధంగా అయితే మనం లైనింగ్ పైన పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవడమే. 2 సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసేసుకుని దీన్ని బాడీకి అయితే జాయిన్ చేసేసుకోవచ్చు. చూడండి 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. పైన ఒక టాప్ స్టిచ్ అయితే నేను వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా టాప్ స్టిచ్ వేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే నేను వేసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా అయితే మనం సైడ్ హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా జాయింట్ చేసేసుకోవాలి.
మొత్తం కూడా మనం కింద వరకు కలిపి లైనింగు మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా కలిపి జాయిన్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా నేను ఈ విధంగా జాయిన్ చేస్తాను. కింద ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మనం జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.